హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ, అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు ఒకే విధమైన పద్ధతులు అవలంబిస్తూ చాలా వరకు ప్రజల్లోని వ్యతిరేక భావం తెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోని వైఎస్ఆర్సిపి పార్టీ చాలా ఘోరమైన ఓటని చవిచూడడం జరిగింది. అదేవిధంగా 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోని వైఎస్ఆర్సిపి అంత దారుణంగా కాకపోయినా అక్కడ 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. ఇక్కడ ఈ రెండు పార్టీల అధినేతల ఎలా ప్రవర్తిస్తారనే విషయం గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ శ్రీ కె చంద్రశేఖరరావు గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఈ రాష్ట్ర అధినేతలుగా కాకుండా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఒక రాజులాగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. ఈరోజు మన ప్రజాస్వామ్య దేశంలోని ఏ నాయకుడైనా సరే ప్రజలతో మమేకం అవుతేనే ఆ వ్యక్తి మీద ప్రజల్లో సానుకూల దృక్పథం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రెండు పార్టీల అధినేతలు కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకం అయ్యే పరిస్థితి మనం చూసిన దాఖలాలు లేవు. ఈరోజు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే ఆయన ప్రజల్లోకి వచ్చేటప్పుడు కూడా భారీ ఎత్తున క్యాన్వాయిలతో రావడమే కాకుండా పరదాలు కట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్లో వెళ్తూ చాలా భారీ సెక్యూరిటీని ఉపయోగించుకొని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి రావడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ కూడా అదే విధమైన పందాను అనుసరించారు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఆ రోజుల్లోని ప్రజల్లోకి రాకపోవడం వల్ల ఆయన మీద ఏమైనా విమర్శలు వస్తే మేము ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఏంటి, పనులు జరుగుతున్నాయి కదా సజావుగాన, రావాల్సిన అవసరం లేదు అని ఈ విధమైన సమాధానం వాళ్ళు చెప్పేవారు. ప్రస్తుతానికి కూడా వీళ్ళ ఇద్దరిలో ఆలోచనలోని ఏ విధమైన మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఓడిపోవడం అనేది చాలా వరకు సహజం. ప్రతిసారి విజయమే సాధిస్తారని చెప్పి మనం చెప్పుకోలేం. ఒకసారి ఓడిపోవచ్చు కూడా. కానీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇక్కడ వైఎస్ఆర్సిపి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఎందుకు ఓడిపోయాము అనే ఆత్మవిమర్శల జోలికి వెళ్లకుండా కేవలం మా పట్ల ఇంకా ప్రజల్లోని మంచి సానుకూల దృక్పథం ఉంది, వచ్చే ఎలక్షన్లో మేమే గెలుస్తాము, ఇదే విధమైన ధోరణితో ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితే చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజు రోజుకి వాళ్ళ గ్రాఫ్ విపరీతంగా పడిపోవడం జరుగుతుంది. 2024 ఎన్నికల్లోనే పార్లమెంట్ ఎన్నికల్లోనే ఒక్క సీటు కూడా వాళ్ళు విజయం సాధించలేదు. 17 సీట్లోనే 8 సీట్లు కాంగ్రెస్, 8 సీట్లు బీజేపీ, 1 సీటు ఎంఐఎం గెలుచుకోవడం జరిగింది. అంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళ గ్రాఫ్ మరింత పడిపోయింది. ఆ తర్వాత జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనే అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనుకుంటా ఆ ఎన్నికలు, ఈ 2 ఎన్నికలు అవి బీఆర్ఎస్కి సిట్టింగ్ సీట్లు అయినా సరే ఆ 2 చోట్ల కూడా బీఆర్ఎస్ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం పంచాయతీల్లోనే ఓడిపోతుంది, ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనే ఓడిపోయింది. ఇన్నిసార్లు ఓడిపోతున్న ఈ రోజుకి కూడా వాళ్ళ ఆత్మవిమర్శ అనేది చేసుకోవడం. ఇంకా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేక భావం ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుంది, మేము చాలా అద్భుతంగా పరిపాలించాము, ఇదే ధోరణిలోనే వాళ్ళ సంజాయిషులు వెళ్తూ ఉన్నాయి. ఇదే పరిస్థితి కానీ వాళ్ళు 2029-28లో జరిగే ఎన్నికల దాకా కూడా
కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది తెలంగాణలోనే మనుగడ సాగించే అవకాశం చాలా వరకు తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అదే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి అంత సానుకూలత చూపించట్లేదు. ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వస్తే చాలా భారీ ఎత్తున జన సమీకరణలు చేసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించి ఈ విధమైన ధోరణి అనేది చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. అంతే తప్ప ఎందుకు ఓడిపోయాము అనే ఆత్మవిమర్శ చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్లాన్లు మార్చుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపించట్లేదు. చూద్దాం, భవిష్యత్తులో అయినా సరే ఈ రెండు పార్టీలు వాళ్ళ దృక్పథాలని మార్చుకొని ముందుకు వెళ్తారేమో చూద్దాం. లేదంటే ఈ రెండు పార్టీలకు కూడా భవిష్యత్తులో మనుగడ అనేది చాలా వరకు కష్టసాధ్యమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.